ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్న నినాదంతో మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రామకొండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం రామకొండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి, పోలీస్ అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జీవరాశి మనుగడ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, మొక్క చెట్లుగా ఎదిగి అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు తిరిగి ఆక్సిజన్ అందించి మనల్ని కాపాడేందుకు అంతగా కృషి చేస్తుందని అన్నారు. భూభాగంలో జీవకోటికి అత్యంత అవసరమైన వాటిలో మొక్కలు ప్రధానమైనవని, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, వర్షాలు కురవాలన్నా, కాలుష్యం నివారణ చేయాలన్నా చెట్లు నాటడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. మొక్కలు నాటడం వల్ల పచ్చదనాన్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని, మనల్ని మనం కాపాడుకోవడం కోసం భావితరాలకు సమతుల్య వాతావరణం, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఇతరులతో కూడా చెట్లను నాటేలా చేయాలని కోరారు. 75వ వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రామగుండం కమిషనరేట్ ప్రాంగణంలో మా అడిషనల్ డీసీపీ గారు, ఆల్ ఏసీపీస్, తర్వాత ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తర్వాత ఎంటీఓ, తర్వాత ట్రాఫిక్ ఏసీపీస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్స్ గారు, తర్వాత ఒక స్కూల్ హెడ్ మాస్టర్, జెడ్పిహెచ్ఎస్ రామగుండం స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ అలాంగ్ విత్ స్కూల్ చిల్డ్రన్ కొంతమంది అందరు కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ చెట్ల నాటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటుతున్నాము. తర్వాత నా స్లోగన్ ఏంటంటే, ఈరోజు మన భూమి కాపాడుకోవడానికి మనం కాపాడుకోవడానికి నిజానికైతే ఇది చాలా ప్రెషియస్ ప్లానెట్. ఈ ప్రెషియస్ ప్లానెట్ ఇంత విశ్వంలో మనకు తెలిసినంతవరకు అయితే ఏ సోలార్ సిస్టంలో కానీ, బియాండ్ సోలార్ సిస్టంలో కానీ ఇంతవరకు ఇట్లాంటి ప్లానెట్ ఎక్కడ లేదు, మనకు దొరకలేదు, కనబడలేదు ఇంతవరకు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా. సో దాని మీద మనము ఉన్నాము అంటే, మనము ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ మనము ఎవాల్వ్ అయ్యామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. దీన్ని పోగొట్టుకుంటే ఇదేమీ రోజు పెరిగేది కాదు. ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగట్లేదు, దాంట్లో రిసోర్సెస్ పెరగట్లేదు, ఉన్న రిసోర్సెస్ అంతే ఉన్నాయి. కానీ ఉన్న రిసోర్సెస్ని వాటర్ కానీ, ఎయిర్ కానీ, తర్వాత మినరల్స్ కానీ అన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత మన అందరినీ కాపాడే ఒక పొర, అది ఓజోన్ లేయర్ అంటారు, అది అట్మాస్ఫియర్లో ఉంది. మన సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఇది కాపాడుతుంది. అది రీసెంట్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ, ఇంకేదైనా పొల్యూషన్ వల్ల కానీ ఆల్రెడీ తూట్లు పడిపోయింది. అది ఇంకా ఎక్స్పాండ్ అవుతే మన మానవాళికి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ బాధ్యతగా తీసుకొని, నాకేం లే అని కాకుండా ప్రతి ఒక్కరు అందరూ బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చెట్లను నాటడం వల్ల మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ప్రతి చెట్టు ఎన్నో రకాలుగా మనల్ని కాపాడుతుంది, ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఇలా మనల్ని ఇన్విజిబుల్గా కాపాడుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫ్యాక్ట్ని తెలుసుకొని ఈచ్ వన్ ప్లాన్. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరిఖని ఏసీపీ రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సురేంద్ర, ఏఓ అశోక్ కుమార్, కమిషనరేట్ పరిధి సిఐఏలు, ఏఎస్ఐలు, ఎస్ఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, మల్లేశం, శ్రీనివాస్, మధు, వామనమూర్తి, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సంధ్య, మనోజ్ కుమార్, సిసి పవన్ రాజ్, గౌస్, అటవీశాఖ అధికారులు, రామకొండం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.